ఆంధ్రప్రదేశ్లో వరి, వేరుశెనగ, ప్రత్తి ఈ 3 పంటలే 78% ఈ 3 పంటలు. ఈ 3 పంటల్లోనూ ఉత్పత్తి సరిగా వచ్చి ధరలు వస్తేనే రాష్ట్రంలో అగ్రికల్చర్ జిఎస్డిపి పెరుగుతుంది. అట్లాగే రైతులు, గ్రామీణ ప్రాంతాలు సంతోషంగా ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకుంటే నేను రైతుల ప్రతినిధిగా మొదలై సుమారుగా 40 సంవత్సరాలు 1985లో నేను రైతు సంఘం నాయకుడిగా మొదలయ్యాను. అన్ని పంటల పరిస్థితి, అన్ని ప్రాంతాల పరిస్థితి కూడా ఇంత తీవ్రమైన సంక్షోభాన్ని నేను ఇంతవరకు చూడలా. సో ఫస్ట్ నేను చెప్పిన దాంట్లో వరి సాగు విషయంలోకి వస్తే రాష్ట్రంలో ఈ సంవత్సరం ఖరీఫ్ మొత్తం అన్ని పంటలు కలిపి 72 లక్షల ఎకరాలు సాగు జరిగితే దాంట్లో 38.52 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. మోంతా తుఫాన్ ముందు వరకు వరి ప్రాంతం బాగానే ఉంది. ఎందుకంటే నదుల్లో నదీ జలాలు ఉన్నాయి, వర్షాలు ఉన్నాయి ఈ ప్రాంతం అంతా కూడా. మోంతా తుఫాన్తో బాపట్ల నుంచి శ్రీకాకుళం దాకా నేను చెప్పిన 38.5 లక్షల ఎకరాల్లో 28 లక్షల ఎకరాలు తుఫాన్లో ఉంది. దీంట్లో 11 లక్షల ఎకరాల్లో దిగుబడులు పడిపోయినాయి అని చెప్పి మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అది వాస్తవమైన విషయం. ఇప్పుడు కూడా మళ్ళీ నేను మరలా తిరిగి చెప్తున్నాను. ప్రభుత్వం కేవలం 4 లక్షల ఎకరాల్లో మొత్తం అన్ని పంటలు కలిసి దెబ్బతిన్నట్టుగా ఇచ్చాయి. సరే 33% పైన దెబ్బతింటే దానికి ఇన్పుట్ సబ్సిడీకి అర్హత. కానీ 30% దెబ్బతింది. సో అలాగే 25% దెబ్బతింది, 20% దెబ్బతింది. దీన్నంతా ఎక్కడ కూడా కవరేజ్ తీసుకోలేదు. అయితే 83 లక్షల టన్నులు ఈ సంవత్సరం ధాన్యం దిగుబడి వస్తుంది. దీంట్లో 51 లక్షల టన్నులు మేము ప్రొక్యూర్ చేస్తామని చెప్పి సివిల్ సప్లైస్ శాఖ మంత్రి గారు అనేక సార్లు అట్లా చెప్పడం జరిగింది. మేము 24 గంటల్లోనే మేము డబ్బులు ఇచ్చేస్తున్నాము. సో గత ప్రభుత్వంలో నెలల తరబడి డబ్బులు ఇవ్వలేదు. ఇక్కడ కూడా ఒక అవాస్తవమైన ప్రకటన. ఎప్పుడైనా సరే ఫిబ్రవరి దాకా డబ్బులు వెంటనే వచ్చేస్తాయి. మా ప్రభుత్వంలో కూడా వచ్చినాయి. ఆలస్యం అయ్యేది మార్చి, ఏప్రిల్లో. సో లాస్ట్ రబీలో మీరు కూడా 4 నెలల దాకా డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంది. కావాలంటే ఒక్కసారి వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ఇవాళ మోంతా తుఫాన్కి దరిదాపుగా దిగుబడి పడిపోయినాయి. ఇది నేను ఎందుకు మెన్షన్ చేసి చూపిస్తున్నానంటే కళ్ళల్లో ధాన్యం, కళ్ళల్లో దైన్యం. ఇది నిన్న ఈనాడు పత్రికలో వచ్చింది. అంటే వాళ్ళకు అనుకూలమైన పత్రికలోనే ఈ హెడ్డింగ్తో వచ్చింది. అంటే క్షేత్రస్థాయిలో ఎంత సంఘర్షణ ఉంటే ఈ పత్రికలో వార్త వస్తుందో ఒక్కసారి దృష్టిలో పెట్టుకోమని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ద్వారాగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. దీంట్లో తేమ పేరుతో బస్తాకి 4 నుంచి 8 కిలోల కోత. సో హెడ్డింగ్. అలాగే ధర తరలింపుపై రైతులే మిర్రలతో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. నిమిత్త మాత్రంగా రైతు సేవా కేంద్రాల సిబ్బంది. అంటే ఇంత క్లియర్గా హెడ్డింగ్లోనే ఇంత క్లియర్గా వార్త వచ్చింది. అలాగే 1777 రూపాయలు సామాన్య రకానికి రైతుకు దక్కాల్సిన ధర ఉంటే 75 కిలోలకి 1450 రూపాయలు మాత్రమే రైతుకు దక్కుతుంది. ఇది ప్రధానమైన అంశం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే సంచులు దొరక్క రోడ్ల మీద ధాన్యం దారబోస్తున్నాయి. సో కానీ ఏం మాట్లాడుతున్నారో అర్థం పర్థం లేకుండా మాట్లాడేది. లేకపోతే ఎక్కడన్నా ఫీల్డ్కి జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్డ్ ఇన్స్పెక్షన్కి వెళ్తే ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శ చేయటం. మేము లేవనెత్తిన అంశాన్ని సమాధానం చెప్పండి. 83 లక్షల టన్నుల ఉత్పత్తి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారి నోటితో చెప్పాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, మళ్ళీ థర్డ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ వచ్చేటప్పటికి మళ్ళీ మీడియా ద్వారాగా రైతులకు అందరికీ మళ్ళీ ప్రూఫ్ చేస్తాను. ఈ 83 లక్షల టన్నుల ఉత్పత్తి 73 లక్షల టన్నులకు పడిపోబోతుంది ఈ సంవత్సరం. అంటే 10 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనాకి ఈ సంవత్సరం పడిపోబోతుంది. సో అంటే సుమారుగా మళ్ళీ ఆ 73 లక్షల టన్నులకి కూడా వీళ్ళు ఇస్తున్న దాంట్లోనే బస్తాకి 250 రూపాయలు రైతు నష్టపోతున్నాడు అని చెప్పి దీంట్లోనే ఉంది. అంటే 2579 కోట్ల రూపాయలు కేవలం వరి రైతు ఈ సంవత్సరం తుఫాను మూలంగా నష్టపోయిన దాంట్లో కానీ, లేకపోతే కనీస మద్దతు ధరకి కొనుగోలు చేయకపోవటం మూలంగా కానీ నష్టపోతున్నాడు. ఇది ఇంత సంక్షోభం ఉంటే రైతులు దరిదాపుగా వరి పండించే ప్రాంతంలో 85 నుంచి 85% పైనే కౌలు రైతులు. అది కూడా వెనకబడిన వర్గాల వాళ్ళు కౌలు చేసేది. భూమి కలిగిన ఓనర్లు వాళ్ళ సాగు కాదు చేస్తుంది. వీళ్ళంతా కూడా బ్యాంకులు రుణాలు వాళ్ళకి ఇస్తున్నప్పటికీ కూడా ఆ కౌలుదారులకు వెళ్ళక వాళ్ళు 2 రూపాయల నుంచి 3 రూపాయలకి వడ్డీకి తెచ్చి సాగు చేస్తున్నారు. రెండో పంట ప్రత్తి పంట. సో ఇది చాలా ప్రధానమైన అంశం. మాకు తెలిసి అయితే ఈ సంవత్సరం ప్రతి రైతులు ఎదుర్కొన్నంతటి సంక్షోభం నేను ఎప్పుడు కూడా ఇంతవరకు చూడలేదు.
రాష్ట్రంలో 11.27 లక్షల ఎకరాల్లో ప్రతి సాగు జరిగితే దీంట్లో సగం కర్నూలు జిల్లాలోనే సాగు జరిగింది. సో ఈ విషయంలో కూడా ఇదిగో క్వింటాల్ 5,000కి ఇస్తారా 6,000కి ఇస్తారా, ఇది కూడా ఈనాడు పత్రిక. 8 క్వింటాళ్ళు దిగుబడి పడిపోతే 8,810 రూపాయలు, అంటే ఒక ఎకరానికి 70,480 రూపాయలు కేవలం దిగుబడి పడిపోయింది. దాంట్లో ప్రతి రైతు నష్టపోయాడు. అట్లాగే 4 క్వింటాలకి ఇప్పుడు 6,000 అంటుంటే 2,810 రూపాయల కాడికి 11,240 రూపాయలు ఒక ఎకరానికి ప్రతి రైతు ఈ సంవత్సరం తనకు రావాల్సిన దాంట్లో నష్టపోయాడు. అంటే 81,720 రూపాయలు ఎకరానికి నష్టపోయాడు. తాను పంట పండించిన 4 క్వింటాలకి 6,000 రూపాయల కాడికి వస్తే సో ఎంత వస్తుంది? 4 క్వింటాలు కూడా రాలా, కానీ 24,000 వస్తుంది. అంటే ₹1,00,000 పైన పెట్టుబడి పెట్టి కౌలు కట్టి చేసిన రైతు ఎంత తీవ్రమైన సంఘర్షణలోకి వెళ్ళిపోయాడో ఒక్కసారి ఆలోచించండి. సంవత్సరం జరిగిన సాగులో 11,27,000 ఎకరాల్లో 81,720 కాడికి తీసుకుంటే 9,209 కోట్లు, 9,209 కోట్లు ఈ సంవత్సరం సాగు చేసిన ప్రతి రైతే నష్టపోయాడు ఈ రాష్ట్రంలో. అన్ని పత్రికల్లోనూ వస్తున్నాయి. సిసిఐ నిబంధనలు, కఠినతరమైన నిబంధనల మూలంగా సిసిఐకి కొనుగోళ్లు జరగట్లేదు. అందుకని వ్యాపారస్తులకి 5,000 నుంచి 6,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. 8,810 రూపాయలు కనీస మద్దతు ధర ఉన్న ప్రతిని 5 నుంచి 6,000కి అమ్ముకుంటున్నారు అని చెప్పి ప్రభుత్వానికి అనుకూలమైన పత్రికలో వచ్చిన పరిస్థితి. సో ఇక్కడికి ఇది అయిపోయిన తర్వాత మూడో పంట మొక్కజొన్న. సో పరిస్థితి మొక్కజొన్న వచ్చిన పత్తి కూడా దగ్గర ఆదోని మార్కెట్కి నెల రోజుల క్రితం నుంచి వస్తుంటే నెల రోజుల నుంచి మొత్తుకుంటానే ఉన్నాం, మేము పెడతానే ఉన్నాం. సో కర్నూలు జిల్లా మొత్తం దెబ్బతినిపోతుంది, వలసలు మొదలవబోతున్నాయి అని చెప్పి. కానీ ఆ సిసిఐ సెంటర్లు ఓపెన్ చేసేటప్పటికే చాలా టైం పట్టేసింది. ఆ తర్వాత కూడా కొనుగోళ్ళు లేవు. సరే మొక్కజొన్నకు వచ్చేటప్పటికి 4,62,000 ఎకరాల్లో సాగు ఉంటే ప్రధానమైన సాగు నంద్యాల జిల్లా. సో మొక్కజొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2,400 రూపాయలు. ఈ 2,400 రూపాయలకి సో నేను 19వ తారీఖు నాడు పెట్టినప్పటికీ 1,900 రూపాయలు, 18 నుంచి 1,900 కొంటున్నారు. సిసిఐ సెంటర్లు ఓపెన్ చేయలేదు, ఇది చాలా అన్యాయం. ఇమీడియట్గా సిసిఐ సెంటర్లో ఇదిగో రేపు ఓపెన్ చేస్తున్నాం, ఎల్లుండి ఓపెన్ చేస్తున్నాం అన్నారు. అప్పటికి ఓపెన్ చేయలే. ఆ రోజుకి నేను రైతు ఆ డిఫరెన్స్లో 400 కోట్లు ఒక్క మొక్కజొన్న రైతు నష్టపోతున్నాడని చెప్పి పెట్టాను. ఇవాళ ప్రజెంట్ రేటు ఈరోజు నంద్యాలలో 1,650 రూపాయలు క్వింటాల్ కొనుగోలు రేటు. అంటే 2,400 మద్దతు ధర ఎక్కడ, 1,650 రూపాయలకి కొనుగోలు ఎక్కడ? సో తెలంగాణలో 11.5 లక్షల టన్నులు ఉత్పత్తి జరుగుతుంది. వాళ్ళు 12వ తారీఖున సిసిఐ మన కొనుగోలు సెంటర్లో మొక్కజొన్న కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేశారు. 8 లక్షల టన్నులు మేము కొనుగోలు చేస్తామని చెప్పి వాళ్ళకి నెట్లో కొట్టండి. ఏ రైతైనా సరే మీరు ఏమాత్రం ఇది తెలిస్తే దాంట్లో తెలుస్తుంది. అంటే 11 లక్షల టన్నులు చిల్లర ఉత్పత్తి అయితే 8 లక్షల టన్నులు కొంటామని వాళ్ళు కొనుగోలు సెంటర్లో 2,400 రూపాయలు కాడికి కొంటాము అని చెప్పి సెంటర్లు ఓపెన్ చేశారు. ఇప్పుడు ఎంత కొన్నారనే డేటా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. కానీ రాష్ట్రంలో మాత్రం సుమారుగా 8 లక్షల టన్నులు మొక్కజొన్న ఉత్పత్తి. సో దాన్ని ఇవాళ అగ్రికల్చర్ మంత్రి గారు కూడా దాంట్లో 25% అంటే 2 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేయడానికి మేము మార్కెట్కి ఇది ఇస్తున్నామని చెప్పి చేశారు. ఇదిగో ఈరోజు వార్త అండి, మొక్కజొన్న కొనుగోలుపై మోగనోము. ఇది కూడా ఈనాడు పత్రికలోదే. రాష్ట్రంలో ప్రభుత్వం అసలు పనిచేయట్లేదని చెప్పి ఒప్పుకుంటుందా ఈ పత్రిక? చంద్రబాబు గారు ఆదేశించిన కథలని మార్కెట్ అంట. అంటే మార్కెట్ అనేది ఈ రాష్ట్రంలో ఉన్న సంస్థల్లో అదొక సంస్థ. అది దాని నుంచి కానప్పుడు ఇంక అసలు మీరు రైతులకు ఇంకే రకంగా న్యాయం చేయగలరు? 13,324 కోట్లు వరి కానీ, ప్రత్తి కానీ, మొక్కజొన్న కానీ ధర్మబద్ధంగా వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలో రావాల్సినది కానీ, వాళ్ళ ఉత్పత్తి తుఫాన్ల మూలంగా దెబ్బతిన్న ఉత్పత్తి మూలంగా కానీ వాళ్ళు నష్టపోయారు. ఇది సామాన్యమైన విషయం కాదే.